హే సించాన్, వాడు ఏం చెయ్యాలరా? నువ్వే చెప్పాలి మావయ్య. అరే, చాలా టైం ఉండాలి. ఏదో ఒక చెప్తే మనం ఎక్కడికైనా బయటికి వెళ్తాం. సరే నాకైతే సరదా బయటికి వెళ్తాం. సరదా కానీ ఎక్కడికి వెళ్తాం రా? సరదా అంటే ఎక్కడెక్కొక్కటి. సరే చెప్పరా సించాన్? నాకు తెలియదు మావయ్య, నీ ఇష్టం అది. సరేరే, నేను ఏదో ప్లాన్ చేస్తాను. నువ్వు లగ్గే ఉండు, నేను వెళ్ళి స్నానం చేసి వస్తా. సరే మావయ్య, వెళ్ళి అయితే నేను రెడీ అయ్యి ఉంటా. సరేరా సించాన్. నేను సించాను అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ స్విమ్మింగ్ చేసుకుని నేను స్నానం అయితే చెయ్యాలి. అయితే సించాన్ అడిగి ఉంటాడు. యాభై నాటి స్నానం అయిపోయి ఉంటుంది. అలాగే స్నానం అయిపోయింది. సించాన్ అయితే కడవాలి. అరే సించాన్, నా స్నానం అయిపోయిందా? డ్రెస్ చేంజ్ చేయాలి. నాది కూడా మాయ అయిపోయింది మాయ. సరే నేను కూడా సెట్ మార్చుకుంటున్నాను. సరే ఇద్దరు కలిసి బయటికి వెళ్తాను. వాడ నా శక్తిలో ఉన్న బాగున్నాను మాయ. సరే పల్లా కారెక్కు. వాడ కారెక్కి ఎక్కడ చోట వెళ్తాం. అంటే ఎక్కడ అంటే మన ఇష్టం, ఏదో ఒక చోటకి వెళ్తాం. అంటే ప్లాన్ చేసుకుని ఇలాగా ఏమో ఒక తీరా. ఇప్పుడు ఏం చేస్తాను సించాన్? నాకేం తెలుసు మాయ. సరదాగా ఏదో ఒక చెప్పరా. బయటికి వెళ్తామా? పార్క్కి వెళ్తాం. పార్క్ అయితే ఓకే. ఏంటిదో విచిత్రంగా ఉందా ఈ లోడ్ అయితే? ఏమో నాకేం కాల్ వస్తుంది. ఒకసారి చూడు. ఎవడో కాల్ చేశాడు. 10 లక్షలు ఇస్తా, ఎల్లో కలర్ హౌస్ ఇక్కడ. సించాన్, ఎవరో 10 లక్షలు ఇస్తా ఎల్లో కలర్ హౌస్కి ఇట్లా అంటున్నాడు. ఏమో మాయ, మంచి ఛాన్స్ దొరికింది. 10 లక్షలు అయితే మాట్లాడా. ఏమో వాళ్ళ అమ్మబుడ్లు అట్లా. వీడేమో స్కామ్ లాగా ఉన్నాడు. స్కామర్ బొక్క. అలాంటి వాళ్ళు చాలా మంది ఉంటాం మాయ. నీకెందుకు? సరే నువ్వు చెప్తున్నా కాకపోతే వెళ్తున్నాను. అయినా మావయ్య, నీ ఎల్లో కలర్ హౌస్ అంటే నీకు తెలుసా? పాటిల్ మన రైల్వే స్టేషన్ దగ్గర ఉండేది. ఆ చోటనా? ఆ చోట ఎప్పుడు దుండి ఎవడు ఎంటే అవ్వట్లేదు. ఏమో ఒకసారి చూసేసి ఇస్తాం. చూడు మావయ్య, వాడు ఉంటాడు లేడు. ఈ హౌస్ ఇంట్లో వాళ్ళు ఆడేది ఇంట్లో. పిలిచి మమ్మల్ని ఏంటో. సరే నువ్వు వాడు ఫోన్ చేస్తాను. నా ఇచ్చిన చోట బాగానే ఇచ్చు. దే నా కథ ఎందుకు 10 లక్షలు ఇస్తా అంటే, మా తమ్ముడు జైల్లో ఉన్నారు. వాడిని నిలిపించేవాడు. అప్పుడే నీకు 10 లక్షలు ఇస్తా. నువ్వు సాయంత్రం దాకే ఇవ్వాలి. 10ంటికి లోపల నైట్ నేను అక్కడే ఉంటా. నువ్వు కాల్ చేయి, నేను వస్తా. మా తమ్ముడు ఎందుకు జైల్లో ఉన్నా తెలుసా? మా యాక్సిడెంట్ వల్ల దొంగ కార్డు కొట్టేశావు. అసలు మా తమ్ముడు తప్పులేడు. ఎవడు చేసే తప్పు మా తమ్ముడు వైపు నెట్టేశా. వాడిని కాపాడనుకో, నీకు నైట్ లోపలే 10 లక్షలు ఇస్తావు. ఓకే చెప్పినట్టు. సరే నేనైతే ఖచ్చితంగా చేస్తాను. మీ తమ్ముడు ఖచ్చితంగా చించాను. పడారా, ఈ తమ్ముడిని అయితే లక్షిస్తాను. లాగైనా కొట్టైనా ఉన్నా అన్న ఖచ్చితంగా సాధించారు. ఇంకేలా జాగ్రత్త మీ ఇద్దరికి. చించాన్ అన్నయ్య దాని తమ్ముడు మంచోడైనా అంటావా? ఏమో లెట్ చేస్తున్నావు. మంచోడు ఉంటాయి. మంచోడు అయితే ఏంటి, చెడ్డోడు అయితే ఏంటి? డబ్బులు ఇచ్చేది మనకి. ఇక ఏమో నా నమ్మబుద్ధి రావట్లేదు. సరే మనం అయితే ఇంటికి వెళ్ళిపోవాలి. అది చించా నేను ఒక్కనే వెళ్తాను ఇంటికి. వాడిని దించలే. నేను మావయ్య నైట్ వద్దులేరా అసిక, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. సరే మావయ్య, నేను ఇంట్లోనే ఉంటానులే. రేపు ప్లాన్ చేస్తాను. నైట్ లోపలే తీసేయమన్నాగా వాడు. నైట్ లోపలే మనం వాడిని విడిపించేస్తాం. ఒకసారి వాడు కలుస్తాము. ఎలా ఉన్నాడో ఎంత పరిస్థితి. వాడు కలిసి మాట్లాడి ఏం సంగతి తెలుసుకుంటాం. లోపల ఉండవు సించాయి. నేనైతే వాడితో మాట్లాడాలి. సరేగా నేను మావయ్య, నేను ఉంటాను. నువ్వు ఇల్లు సరేగా. ఏంటి పోలీస్ స్టేషన్ ఎంత ముందు ఉన్నాను ఏంటి? పోలీస్తా ఏంటి? అక్కడ బ్లాక్ షొక్కడు అక్కడ ఉన్న జైల్లోనే ఉన్నా చూడు. వీరికి ఏమైనా సరే దొంగోడు, జాగ్రత్త మాట్లాడిగా. సరే ఏది? నువ్వేనా వీరంతే? నైట్ లోపల విలిపివా తెలుసుగా. మా నేను నీకు డబ్బులు ఇస్తాడు. ఓకే, నేను ఖచ్చితంగా విలిపిస్తాను నైట్ లోపలే. సరే అయితే సించాను. మనం అయితే దాకా వెళ్ళిపోతాం. వాడు విలిపిమంటే నైట్ లోపలేగా. సరే నైట్ అయితే దాకా ఒకటి కాపాడు. సించాను సించాను ఏం మా ఏమన్నా వాడు ఓకే అన్నా. ఎందుకన్నా ఎంత బలుగు మాట్లాడుతాడు సంతోషం కాబట్టి. ఏమన్నా వాడు తప్పు చేసే మనిషిలా కనిపిస్తున్నాడు. తప్పు చేసే మనిషి ఏంటి మా? వాడు బాగానేగా చెప్పాడు స్టోరీ చెప్పి. ఏమో నాకు తెలియదు. సరే చూస్తాంరా. సరే నేను అయితే వెళ్తాను. నువ్వు అయితే ఇంట్లోనే ఉన్నా. అయితే నేను వస్తాను. నువ్వు లాకోళ్ళు ఆయన. సరేలే, నువ్వు జాగ్రత్తలు విడిపివ్వాలి. నీకెందుకులే అంత బాధ నీకు లేదు.
మన డబ్బులు మనకే కన్నా వచ్చేది. సరేరా ఇంటికి వెళ్తాం పడా. ఇంట్లోనే ఖచ్చితంగా అవును రెస్ట్ తీసుకోవాలి రేపు లోపల. నేను షర్ట్ మార్చుకొని వెళ్ళాలి, లేకపోతే పోలీసు విషయం తెలిస్తే మామూలుగా ఊరుకోవాలి. సరే మావయ్య. నాకు ఒక డౌట్లో సించాను. ఏంట్లో వాడికి ఫోన్ చేయమన్నాడు, మొత్తం బాగానే ఉంది. అవి బాగానే ఉంది కదా మావయ్య. అయితే ఏంటి కాళ్ళ నాకు ఒక ప్రాబ్లం ఉన్నా, వాడిని పిలిపిస్తే పోలీసు మనం పట్టుకోడు. ఏంటి మావయ్య నువ్వు చెప్పేది? వాడు పోలీసు అని ఎంత లేలే, వాడిగా వీ అన్నయ్య పట్టుకుంటారు. మనకి ఎందుకు ఈ టెన్షన్? ఏమో అవి చూస్తే కరెక్ట్ మనుషులు కాళ్ళ అనిపిస్తుంది. ఎన్నమ్మా భయపడేది, మనం కాపాడుతాం. సరేలే లే నైట్గా సంగతి. సరే పడుకో, లే నైట్ వెళ్ళా నేను. చించాను నైతే ఇలా నేను వెళ్తున్నా. సరే మా జాగ్రత్త వెళ్ళిలా. ఒక విషయం పైన పడుకో లేపు పోర్సోడు ఇలాగైనా ఇంటికి వచ్చే రకంగా ఉన్నాయి. అసలు మార్నింగ్ నేను కలిసాను. అవును మాయో నేను జాగ్రత్తలో ఉన్నా చించాను. ఓకే మాయ నువ్వు వెళ్ళేసిరా. ఓకేరా మళ్ళీ. సరే జాగ్రత్త. సరే మాయ. సించాన్ని అయితే బాగానే ఉంటాడు. సరే వీనైతే ఇలాగ ఒకటి కాపాడాలి. చూస్తే సర్దులా ఉన్నాడు. ఇవన్నీ ఇస్తారు లేరా డబ్బులు? నాకు ఇది ఒక తలనొప్పిగా ఉంది. ఈ తమ్ముడు అక్కడే ఉన్నాడు, వీటితో మాట్లాడేస్తే అయిపోయింది మొత్తం. పోలీసుడు ఉన్నాడు. ఇలా ఏదో ఒక చేసి పోలీసుని చంపేమన్నా లేకపోతే ఇలా తప్పించుకోవాలి. ఏదో ఒకటి చెయ్యాలి. విప్పన్స్ ఉన్నాయి కదా, పోలీసుని కోసం చంపుకోవాలి. సరే అడిగి చూస్తాం. సార్ వాడు ఉన్నారా? మార్నింగ్ నువ్వే వచ్చు మళ్ళీ ఎందుకు ఆ గురించి చెప్పండి సార్. చెప్తారు లేదా మీరు? అయినా మీరు అనుకోండి నైట్ వెళ్ళిపోవాలి. చెప్పవని నాకు తెలుసులా. చెప్పవనే కాదు నీకు గంట వచ్చారు. ఎవడు వచ్చాడు కాస్త నాకు మమ్మల్ని పోలీస్ ఏంట్లా వీళ్ళు మేము కాసైనా వెళ్ళిపోయా. ఏంటి నువ్వు బా ఇది నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది. వీడిని ఇలాగ విలిపి జైలు బ్లాస్ట్ చేసి దొలంగా ఉన్నారు. సరే ఇలాగ చికి బాంబు పేసేసాను. అలా పరిగెత్తు అర్జెంటుగా వచ్చేసే, లేకపోతే నేను పట్టుకుంటా పోలీసుడు. అమ్మయ్యో జాగ్రత్త, పోలీస్ థాట్స్ వచ్చే రకం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. థ్యాంక్స్ మిమ్మల్ని కాపాడు అనుకో. ఏం పర్లేదు, మా అనే ఇస్తాడు నీకు ₹1,00,000. నిజంగానేనా? అయినా మీరు ఎందుకు జైల్లో ఉన్నారు? మీకు అవసరం ఇది చెప్పసుగా ఒక మాట అయినా. మా అన్నయ్య చెప్తాడు నీకు. సరేలే నైట్ మీ లొకేషన్ తెలుసుగా, మీ అన్నయ్య చెప్పాలి నాకు. సరే అయితే అక్కడికి వెళ్ళు. ఎందుకో నాకు డౌట్ ఇస్తుంది. ఏమన్నా వెళ్ళే ఇంకా వచ్చేసాం మీ ఇల్లు. ఇదేనా మా ఇల్లు? అదే మీ అన్నయ్య చెప్పిన లొకేషన్ అది. ఫోన్ చేస్తాను మీ అన్నయ్యకి. దిగండి, మీ అన్నయ్య ఫోన్ చేస్తా. కరెక్ట్గా చెప్పు. మా తమ్ముని చేసి వచ్చినట్టు తీసుకొచ్చా. థ్యాంక్స్ అన్నయ్య. అవి మంచిగా కాపాడాలన్నయ్య. వీకి ఎలాగో మంచి బోనస్ ఇవ్వాలి. ఖచ్చితంగా వస్తా. తమ్ముడు ఎలా ఉన్నావు? బాగానే ఉన్నావుగా? బాగానే ఉన్నా. మీ తమ్ముడు అయితే కాపాడంగా. నాకేమీ ఇస్తాగా మనీ? ఇస్తాను. కాపాడవుగా, ఎందుకు ఇవ్వను. సరే అయితే. సరే నువ్వు ఇలా తప్పించుకొని వచ్చి పోలీస్కి ఎంక్వైరీ తెడిస్తాడు. ఏం చెప్పకు, నేను చూసుకుంటాను. సరే అయితే నేను వెళ్ళిపోతున్నా. అయితే రేపు లోపల మనీ అరేంజ్ చేసేస్తా. ఓకే సరే బాయ్. ఇది చెప్తే సిన్సెన్స్ చాలా షాక్ అయిపోతాయి. ఈ విషయం చెప్తే సంతోషం పడతారు ఖచ్చితంగా. ఇలాగా వీడిని కాపాడాను సార్, నాకు మనసులో హాయిగా ఉంది. కానీ చూస్తే నాకు డౌట్ బాగా. నన్ను కొట్టుతున్నాను. సించాన్ చెప్పా కాబట్టి చేసా, లేకపోతే చేసేవాడిని కాదు. సించాన్ చెప్తే చాలా సంతోషపడతాయి. వెళ్ళి ఖచ్చితంగా చెప్పాలి. పోలీసు వాళ్ళు లాలే అనుకుంటా నాకు 100%. సించాన్ బాగానే ఉంటారు. సించాన్ పడుకొని ఉంటాం, మనం ఇంకో పడుకొని ఉంటాం. రేపు లోపల మనీ ఇస్తే చక్కగా ఎంజాయ్ చేస్తాం. అసలు ఈ ఫోన్ రావతే మొత్తం టెన్షనే ఉండేది కాదు. సరే ఎలాగ ఇంటికి ఇచ్చామా, వాళ్ళకి గొడవ మనకి ఎందుకు. ఇంటికి ఇచ్చామా లేదా పడుకున్నామని అవుతున్నాడు. సించాన్ ఉన్నాడు లేదా నాకు తెలియట్లేదు. సించాన్ పడుకొని ఉంటా, పైన పడుకుంటా అన్నాగా. సరే పడుకొని నేను పడుకుంటా. అమ్మాయ్య పడుకొని లేస్తా. సించాన్ ఉన్నాడు. సించాన్ చెప్తా పైకి వెళ్ళి. చెప్తే సంతోషపడదు. చెప్తే అవసరం. సించాన్ లే, విషయం చెప్పాలా? ఈ సించాన్ ఇట్లా లేడేంటి? మా పైన పడుకుంటా అన్నాడు. ఈ సించాన్ ఇట్లా లేడు. కింద ఉంటుంటాడు. కింద సోఫా దగ్గర పడుకొని ఉంటాడు.
మీకు మంచి విషయం చెప్పే లోపల ఇవి ఎక్కడో ఏదో దూల పని చేస్తూ వెళ్ళిపోవటాలు. అరే చించాను ఉన్నావా అక్కడ? ఇత్తులే వెళ్ళే కొన్ని తీసి పొడిసోడు ఎవరైనా ఇచ్చారా? అర్జెంట్గా వెళ్ళి కొనుక్కోవాలి. చించాన్ ఎక్కికి వెళ్ళాడు. నా చెప్పకుండా ఎక్కికి వెళ్ళలే. నిన్ననైతే కానీ చెప్పాను చించాన్కి రాగానే మీకు కొట్టిది మోడు కాదు. ఖచ్చితంగా వెళ్ళి చించాన్ని కాపాడాలి. చించాన్ ఏమైనా వాళ్ళు ఎక్కడో బయట తిరిగి ఉంటారు. ఒకసారి పోలీసుని అడిగితే ఉంటుంది తెలిసిపోతే ఇన్ఫర్మేషన్ అంటే. కానీ పోలీసు నిన్నే కానీ జైలుకి వెళ్ళా. వాడు ఏమో డౌట్ ఇస్తా ఏమో తెలియదు. లోపలికి వెళితే తెలిస్తే చించాన్ ఆ సిన్నుకి వెళ్ళాడు అంట. పోలీస్ స్టేషన్కి వచ్చాడు. నాకు నిన్న గొడవ అయింది. పోలీసు వాళ్ళు మళ్ళీ నా ఫేస్ తర్వాత నిన్న గొడవకి గుర్తున్నారు. సరే మర్చిపోయి ఉంటాడు. చించాన్ ఇలాగ ఒకటి కాపాడాలి అర్జెంట్గా. చించాన్ ఉన్నాడు లోపల. పోలీసుని అడిగితే తెలిస్తే మళ్ళీ మరి అడిగితే నన్ను జైలు వేస్తాడు. అదే చించాన్ జైలుకి నాన్న నువ్వు పట్టుకోనండి క్రిమినల్ అన్న. క్రిమినలా ఏమంటున్నావుడా? అవును ఆయన నేను నిన్న తెలిస్తే పోలీసే పట్టుకున్నాను సార్. చించాన్ ఎందుకు పట్టుకున్నా సార్? మీరు పట్టుకొని క్రిమినల్ వాడు సార్ క్రిమినల్. మీరు ఎందుకు అవడు వినిపించారు కాకపోతే మేము చించాన్ని లోపడేసాం. లేకపోతే నిన్ను లోపడేసింది. వెళ్ళిపో అర్జెంట్ కాపాడుకో. వాడికి ఉంటే లేదు చించాన్ని ఇబ్బందించాడుగా. వాడిని కనుక్కొని లోపల వాడికి ఉంటే చంపేయడం. అప్పుడే డౌట్ ఇచ్చింది. వాడు ఏదో కుట్ల పని చేస్తున్నాను. నాకే తొందర ఎక్కువయ్యి ఇలా చేశాను. ఏదో ఒక చించాన్ మాత్రం ఖచ్చితంగా కాపాడాను. పోలీసు కావద్దు అని. చించాన్ ఆయన ఎలా జైలుకి వెళ్ళాలి? ఏంటి ఈ సంగతి? మనీ ఇస్తున్నారు, వీళ్ళని కాపాడుకున్నారు, వెళ్ళిపోయారు. వీళ్ళ మాట గన్ను AK-47 పెట్టి చంపేస్తుంది అన్న తమ్ముడిని. ఇంత దొంగలని తెలిసిపోయింది నాకు. ఎప్పుడో క్రిమినల్ అనే విషయం ఎప్పుడో తెలిసింది. చించాన్ని లోపలేస్తాడు ఒంటిలో. అవికి వచ్చేస్తాను ఇంటికి దగ్గరలో ఉన్న కాసేపులో. వాడికి ఉంటుంది సంగతి విషయం. మాడుగా ఉన్నాడు. చించాన్ని బంధిస్తాడా? వాడికి ఉంటే లాగండి. వచ్చాను ఇంటికి. వాడి మోడు ఉన్నాడు. తాట తీయను. లోపల ఉన్నాడు లేదు. లేకపోతే విషయం తెలిసి పారిపోయాడు. ఫోన్ నెంబర్ చేస్తా. నేను ఫోన్ ఎత్తట్లేదంటే వీడు తెలిసే విషయం. నాకు ఈ విషయం తెలిసిపోయి ఉంటే పారిపోయి ఉంటాను. నా కొడుకుకి ఇలా ఉన్నాడు. మాడు కొట్లు వాకి చించాన్ని జైలేస్తాడా? వాడిని బయటికి రమ్మంటే లాడా బయటికి వెళ్ళి చించాన్ని లోపలేసి మీ లెక్కకి వెళ్ళాలా? నా కొరక ఎక్కికి వెళ్ళాలా? నువ్వు దొరకని నేను మిమ్మల్ని ఎక్కడ ఉన్నావు? వీళ్ళు చించాన్ని జైలేస్తాడు. సార్ మీరు చెప్పిన చోటకి వచ్చాను. నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇట్లా అర్జెంట్గా ఎక్కడ ఉన్నావు? వీడు వచ్చాడు. ఇత్తు లేడు. తెలిసి పారిపోయి ఉంటాడు. ఎలా విషయం తెలిస్తే వీకి ఈ సైడ్ అయినా ఉంటారా? ఇచ్చైనా అనుకోలేడు. ఎక్కికి ఇలా వీడు వచ్చాడు. తెలిసిపోయి ఉంటుంది విషయం తెలియదు. అక్కడొక చోట్ల ఉంటారు. కింద అయినా ఉంటారా లేదా పైన అయినా ఉంటారు. ఆ రూమ్లో ఉంటాడు. ఆ రూమ్లో ఎత్తికంగా నాకే ఈ రూమ్లో ఎత్తలేగా ఆ రూమ్లో ఉంటాడు. ఏది వాడుకో అక్కడికో లేలే. అక్కడ ఉన్న వాడు మా తమ్ముని పిలిపించి ఎక్కడికి వెళ్ళారు. కిందకోలేడు. కిందకి వెళ్ళి తెలిస్తే విషయం తెలిస్తే కింద వాడు ఉన్నాడో లేడు అని. కింద రూమ్లో అయినా ఖచ్చితంగా ఎత్తికి తీరాడు. చించాన్ని జైలేస్తాడు. వీడిని చెప్తా. నాకు ఎప్పుడో కొట్లు వచ్చేసాను వాడిని చూస్తేనే. కొట్ల పని అక్కడైనా ఉన్నాడు. అక్కడికో లేదేంటి? నాకు తెలిసి వెళ్ళిపోయి ఉంటాడు. ఇన్ఫర్మేషన్ తెలిసిపోయి ఉంటుంది. అయినా ఎలా తెలిస్తే వీరికి చించాన్ని బంధించిన వాడిని ఖచ్చితంగా వదలకూడదు గ్యాస్. చించాన్ని బంధిస్తారా? వాడు అక్కడికో లేడు, ఇక్కడికో లేడు. విషయం తెలిసిపోయింది అయితే వీరికి. మా విషయం తెలిసి మా ఇద్దరిని లిక్కిచ్చి వెళ్ళిపోయారు జైల్లోకి. వాళ్ళకి రాగానే ఉంటుంది గ్యాస్. సో మా చించాన్ అయితే చించాన్ ఎందుకు జైల్లో ఉన్నారు, అసలు వాళ్ళ ఇద్దరు ఎందుకు వెళ్ళారనే ఇన్ఫర్మేషన్ పార్ట్ 2లో వీడియో కలుసుకుంటాం.